సరే మీరు చెప్పినట్లుగా మోదీ 100 విదేశీ పర్యటనలు రికార్డు సృష్టించారు ఆ పర్యటనతో. అయితే ఈ పర్యటనకు సంబంధించి రికార్డుకి సంబంధించి కొన్ని ప్రశంసలు వస్తున్నాయి, అలాగే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఓవరాల్ గా భారత దౌత్య విధానంలో మోడీ పాత్రపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 మే 26న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఈ జూన్ మాసానికి 2026 గత 12 సంవత్సరాల్లో ప్రపంచంలో 100 ఫారిన్ ట్రిప్పులకి వెళ్ళారు. రాహుల్ గాంధీ గారు అంటారు ఎప్పుడు ఫారిన్ ట్రిప్పులు, ఏది జరిగినా ఫారిన్ ట్రిప్, బట్ ఫారిన్ ట్రిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయంలో నెహ్రూ ఇందిరాల్ని ప్రధాని మోడీ గారు అధిగమించారు. ఎందుకంటే 12 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్షిప్ కాలంలో ఆయన 100 ఫారిన్ ట్రిప్పులు, మొత్తం 80 కంట్రీలు, 78 కంట్రీలు ఫారిన్ ట్రిప్ వేశారన్నమాట. ఇందులో అమెరికా 10 సార్లు వెళ్ళారు, జపాన్ 8, రష్యా 7 సార్లు వెళ్ళారు. తర్వాత ఇక్కడ అత్యధిక ప్రాధాన్యం ఎందుకు 100 ఫారిన్ ట్రిప్లు వేశారు? ఈయనకేమైనా సరదాయా? వేల కోట్లు ఖర్చు, భారతదేశం పబ్లిక్ మనీని ఎందుకు ఖర్చు పెడుతున్నారని అపోజిషన్ అడుగుతుంది. కానీ ఒక్కసారి ఫారిన్ ట్రిప్పుల యొక్క లక్ష్యాలు మనం చూడాలి. ఈ లక్ష్యాలు చూసేటప్పుడు నెహ్రూ తన 17 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్షిప్ లో 43 కంట్రీలు వెళ్ళారు, 35 ఫారిన్ ట్రిప్పులు. తర్వాత ఇందిరా తన యొక్క 16 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్షిప్ కాలంలో 69 కంట్రీలు, 52 ఫారిన్ ట్రిప్పులు వేశారు. కానీ ఈయన 100 ఫారిన్ ట్రిప్పులు, 80 కంట్రీల్లో పర్యటన, 7 అంటే అన్ని ఖండాలకి ఈయన వెళ్ళగలిగారు. 7 ఖండాలు, ఆల్మోస్ట్ ఆర్కిటిక్ మనం వదిలేద్దాం, ఆర్కిటిక్ అన్ని ఖండాలు, మానవుడు నివసించే అన్ని ఖండాలకి ఈయన పర్యటన చేశారు. రెండో విచిత్రం ఏంటంటే ఇంతవరకు స్వతంత్రం వచ్చాక ఏ భారత ప్రధాని వెళ్ళని కంట్రీలే 7-8 కంట్రీలు ఉన్నాయి ఇక్కడ. సో ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి, అన్ని కంట్రీలు వెళ్ళాడు. ఉగండా లాంటి, పాపువా న్యూగినియా, తర్వాత లావోసు, తర్వాత ఈ మారిషస్, చిన్న కంట్రీలను కూడా ఈయన వదలేదు. ఈవెన్ స్లోవేకియా, సైప్రస్, స్కాండినేవియన్ అన్ని కంట్రీలు ఈయన వెళ్ళాడంటే ఎంతటి ప్రాధాన్యం ఇవ్వాలో చూడాలి. ఈయన ప్రైమ్ మినిస్టర్షిప్ లో లక్ష్యాలు ఏంటంటే ముందు భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలి. ఫస్ట్ ఏం చెప్తానంటే అసలు ఒక దౌత్యం అంటే ఏంటి, అసలు దౌత్యం ఒక కంట్రీ ఎందుకు చేయాలి, వాట్ ఈస్ ద డిప్లొమసీ, వై ఏ కంట్రీ మస్ట్ హ్యావ్ ఏ గుడ్ డిప్లొమసీ, ఎందుకు ఉండాలి మంచి దౌత్యం అంటే ఆ దేశానికి ఎంతటి శక్తి ఉన్నా దౌత్య విధానం బాగోకపోతే ఆ దేశానికి శక్తి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జపాన్ చాలా శక్తివంతమైన దేశం, కానీ ఆ దేశానికి చాలా చిన్న దేశాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది జపాన్ కంటే. ఎందుకంటే ఆ డిప్లొమసీ అంతగా ఉండదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం అది ఇంకా అంతటి ఇండిపెండెంట్ కంట్రీ కాదు, అమెరికా రాజ్యాంగాన్ని నడుపుకుంటుంది, అది అమెరికా తయారు చేసేది. కాబట్టి ఇది ఒకటే ఎగ్జాంపుల్ అన్నమాట. చాలా చిన్న దేశమైన సింగపూర్కి ఎక్కువ జపాన్ కంటే ప్రాముఖ్యత కనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి, అదనమాట. అందుకనే దౌత్య విధానం చాలా ఇంపార్టెంట్. మనం గ్లోబల్ ప్లేయర్, గ్లోబల్ పవర్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి దౌత్యమే మన యొక్క స్టేచర్ని, ప్రపంచంలో మన స్థానాన్ని నిర్ధారిస్తుంది అనమాట. ఇప్పుడు మన ఇంట్రెస్ట్, దౌత్యం ప్రధానమైన లక్ష్యం ఏంటంటే భారతదేశం యొక్క ప్రయోజనాలని కాపాడడం, అంతే. భారతదేశం, భారతీయులు ఎక్కడ నివసించినా వాళ్ళ ప్రయోజనాలను కాపాడడం. మరి మోడీ గారి దౌత్యం, ఈ యొక్క 100 దేశాల పర్యటన దీన్ని చక్కగా తీసుకొచ్చిందా లేదా అనేది మనం ఇప్పుడు పరిశీలించాలి. ఆయన లక్ష్యాలు ఏంటంటే ముందు విశ్వగురు, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలి. విశ్వగురువుగా నిలపాలంటే ప్రపంచంలో భారతదేశం అన్ని దేశాలతో సంబంధాలు ఉండాలి. కాబట్టి 5 ఖండాలు, ఇటు ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కెనడా, అమెరికా, మెక్సికో అన్ని దేశాలు, తర్వాత సౌత్ అమెరికాలో ఉన్న అర్జెంటీనా, ట్రినిడాడ్ టొబాగో, తర్వాత బ్రెజిల్, ఈ దేశాలను కూడా ఆయన వదల, పేరు, చీలీ దేశాలను కూడా వదల, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఎంటైర్ యూరోప్ కంట్రీ, తర్వాత ఆఫ్రికాలో ఉన్న ఉగాండా, చిన్ని దేశాలు, రీసెంట్ గా నమీబియా డిజర్ట్ ఉండే నమీబియా దేశాలని, ఘనా లాంటి దేశాలని, ఇథియోపియా, ఉగాండా, ఇలాంటి దేశాలన్నిటి కూడా ఆఫ్రికాని చుట్టూ వచ్చారన్నమాట. అది తర్వాత 5వ కాంటినెంట్ ఏషియాలో ఉన్న మంగోలియా, చిన్న దేశాలు, పపువా న్యూగినియాని కూడా వదల, తర్వాత పసిఫిక్ ఐలాండ్లో ఉండే కొన్ని వేల ఐలాండ్లో కూడా ఆయన వదల, ఫిజీ, చిన్న ఐలాండ్లో కూడా, సోలోమన్ ఐలాండ్ లాంటి కూడా ఆయన వదలకుండా పర్యటించారు. ఆస్ట్రేలియా ఇంకో కాంటినెంట్, ఈ విధంగా అన్ని కాంటినెంట్లు ఆయన సుదీర్ఘంగా పర్యటన ఏ భారత ప్రధాని. తర్వాత ఇజ్రాయెల్, ఇప్పటివరకు ఏ ప్రధాని పర్యటించని ఇజ్రాయెల్ను కూడా ఆయన వెళ్ళడం జరిగింది రెండోసారి. ఈ విధంగా విశ్వగురు, భారతదేశానికి విశ్వగురు అంటే అన్నిటికీ ఉంది. తర్వాత మల్టీ అలైన్మెంట్ అంటే ప్రపంచంలో అన్ని సూపర్ పవర్ ఎవరి సైడ్ తీసుకోండి అన్నిటితో సంబంధాలు ఉండాలి. తర్వాత డిప్లొమాటిక్ అటానమీ అంటారు, స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మకంగా మన స్వతంత్రాన్ని ఎవడో అడ్డుకోకూడదు. ఈ విధంగా అమెరికాతోనూ, చైనాతోనూ, రష్యాతోనూ, అమెరికాతోనూ, ఉక్రెయిన్తోనూ,
పరస్పర విరుద్ధ దేశాలతో, ఇటు ఇజ్రాయెల్తోనూ గల్ఫ్ దేశాలతోనూ. చూడండి ఎంతటి అద్భుతమో. ఇది విధంగా మల్టీ అటానమీ, స్ట్రాటజిక్ అటానమీ లాంటి రెండు యొక్క ఫారిన్ పాలసీ అలీని విధానం ఒకప్పుడు నెహ్రూ చెప్పాలంటే. ఈ విధానాన్ని అద్భుతంగా చెయ్యాలి అంటే అన్ని దేశాల పర్యటనలకి ఆ దేశ నాయకుడు వెళ్ళాలి, కాబట్టి ఇది కరెక్టే అని చెప్తాను. తర్వాత ఎన్ఆర్ఐస్ అండి, పిఐఓస్, భారతీయులు. దేర్ ఈజ్ ఎన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా. చాలా జాగ్రత్తగా వినాలి. దేర్ ఈజ్ ఎన్ ఇండియా అవుట్ సైడ్. భారతదేశం వెలుపల ఇంకో ఇండియా నివసిస్తుంది. 3 కోట్ల మంది. వాళ్ళ యొక్క జీడిపి ఇండియాతో సమానంగా ఉంటుంది. భారతదేశ సంస్కృతికి, ఎకానమీకి, పెట్టుబడులకి, రెమిటెన్సెస్కి, మ్యాన్ పవర్కి అన్నిటికీ వారధులు. వాళ్ళు ప్రపంచవ్యాప్తం చేస్తారు విశ్వగురు భారతదేశ సంస్కృతికి. అందుకని మోడీ గారు ఇటు న్యూయార్క్ వెళ్ళినా, తర్వాత ఈ సిడ్నీ వెళ్ళినా, తర్వాత టోక్యో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇండియన్స్ని కలవడం అనేది ఒకటి ఉంటుంది, చూసుకోండి. అది చాలా పెద్ద లక్ష్యంతో మోడీ గారు పనిచేస్తారు అన్నమాట. ఒకప్పుడు నెహ్రూ లేగానే మోడీ గారు ఒక అద్భుతమైన లక్ష్యంతో పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆ దేశాలు మనకి ఏమి ఇవ్వకపోయినా అక్కడ నుంచి మనం వాళ్ళ యొక్క పొలిటికల్ పవర్, ఆ దేశాలతో మన ఇన్ఫ్లుయెన్స్, ఇండియన్ కల్చరు, ఇండియన్ యోగా, ఇండియన్ సాఫ్ట్ పవరు, తర్వాత ఇండియా యొక్క పెట్టుబడులు, వాళ్ళ యొక్క టెక్నాలజీ అన్ని భారతీయుల ద్వారా మనం తెచ్చుకుంటాం అనమాట. ఇది అత్యధిక ప్రాధాన్యత కనపడుతూ ఉంటుంది. మోడీ గారు ఏ దేశ పర్యటనకు అక్కడికి వెళ్ళిన, చిన్న దేశం వెళ్ళినా ముందు ఎన్ఆర్ఐస్, పిఓస్ కలుపుతారు. తర్వాత ట్రేడ్, ఆయా దేశాలతో రక్షణ ఒప్పందాలు అనమాట. అద్భుతమైన వాణిజ్య సంబంధాలు ఈ గ్లోబల్ సొసైటీలో ఉండాలి. తర్వాత పెట్టుబడులు, టెక్నాలజీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎకనామిక్ డిప్లొమసీ అంటారన్నమాట. ఈ ఎకనామిక్ అంటే ఇప్పుడు గ్లోబల్ మిలిటరీ డిప్లొమసీ కాదండి, ఎకనామిక్ డిప్లొమసీ. ఈ ట్రేడు, డిఫెన్స్, టెక్నాలజీ, తర్వాత పెట్టుబడులు, ఇవి ఎవరికి ఉంటే వాళ్ళే. అన్ని దేశాల నుంచి మనం లాక్కుంటేనే గ్లోబల్ ఎకానమీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది. అది తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ ఉంటుంది. ప్రధానంగా ఎనర్జీ వచ్చే దేశాలు భారతదేశ ప్రధాని వెళ్తూ ఉంటారన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత చైనా శత్రు దేశాలని, శత్రువుల దగ్గరికి వెళ్తారు. రీసెంట్గా టర్కీ శత్రువు సైప్రస్ ఆయన వెళ్ళడం మనం చూస్తున్నాం. తర్వాత చైనా యొక్క చుట్టూరు ఉన్న మంగోలియా, కజకిస్తాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్, జపాను, ఫిలిప్పైన్స్, ఈ దేశాలు వెళ్ళడం చూస్తాం. మన శత్రువు మన మిత్రుడు. ఆ దేశం వెళ్ళకపోతే మన రక్షణ ఎలాగా? తర్వాత రక్షణ సహకారం, తర్వాత మల్టీలాటరల్ సమ్మిట్స్ అని, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజ్, G7 అని, G20, బ్రిక్స్, అసెమ్, ఈస్ట్ ఏషియన్ సమ్మిట్, ఇలా అన్ని మల్టీలాటరల్ సమ్మిట్స్కి ప్రధాని వెళ్తారు. ఈ విధంగా 100 ఫారిన్ ట్రిప్పులు, తన 12 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్షిప్లో ఆయన ప్రయాణించిన 100 ఫారిన్ ట్రిప్, 100వ ఫారిన్ ట్రిప్ ఫ్రాన్స్, స్లోవేకియాలో జరుగుతుంది. ఒక అద్భుతం. ఈ యొక్క పబ్లిక్ మనీ ఎంతైనా ఇది భారతదేశానికి పెద్ద విషయం కాదు. మన యొక్క ఎయిర్ ఫోర్స్ 1 అమెరికా అధ్యక్షుడితో భారతదేశ వాయుసేనకు సంబంధించిన 1 అనే ఎయిర్ క్రాఫ్ట్లో భారత ప్రధాని వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా భారత సంస్కృతి ప్రతిబింబించడం ఉంటుంది. ఈయన పర్యటనలో ఇంకొక విషయం నేను చెప్తాను. ఆయన భారతీయ డ్రెస్ వేసుకుని వెళ్తారు, ఏదో కోట్లు వేసుకుని అవి వేసుకుని వెళ్ళరు. భారతీయ సంస్కృతికి ప్రతిబింబించడానికి అక్కడ వెళ్తారు. అక్కడ భారతీయులు అది ఉపదేశిస్తారు. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఇండియా టు రైజ్ యాజ్ ఎ కల్చరల్ సూపర్ పవర్. సాఫ్ట్ పవర్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అంతర్గతంగా ఎన్నో మెసేజ్లు భారత ప్రధాని ఇస్తూ ఉంటారు. ఒక గ్లోబల్ లీడర్. ఇప్పుడు ఆయన ప్రపంచంలో ప్రజాదరణ ఉంది. దాని అంతటిని భారతదేశానికి ఉపయోగిస్తారు. ఒక రకంగా చూడండి, బీజేపీ గత 12 సంవత్సరాల కోalition గవర్నమెంట్ అయింది, కానీ మోడీ గారి యొక్క ప్రజాదరణ తగ్గలే. ఇక్కడ దౌత్య విధానం, ఒక అద్భుతమైన దౌత్య విధానానికి ఎన్ని దేశాలు పర్యటించామనేదే చాలా పెద్దది. కాబట్టి 100 దేశాల పర్యటన ఇది మోడీ యొక్క రికార్డ్ అయితే ఇక్కడ అద్భుతం. ఈ యొక్క రికార్డులో భారత ప్రధాని సక్సెస్ అయ్యారు. భారత ప్రధాని అంటే ఈ స్వతంత్ర భారతదేశ చరిత్ర మొత్తంలో ఇందిరా, తర్వాత నెహ్రూ ప్రధానం, తర్వాత మోడీ ప్రధానం. ఈ విషయంలో 2వ ర్యాంకు మోడీ గారికే వస్తుంది దౌత్య విధానంలో. ఎందుకంటే నెహ్రూ వేసిన మొత్తం ఫౌండేషన్ని, ఒక ఫౌండేషన్ మీద, నెహ్రూ వేసిన ఫౌండేషన్ మీద ఈయన యొక్క పెద్ద ఈ స్కై స్క్రాపరే కట్టేశారన్నమాట. ఇప్పుడు గ్లోబల్ విశ్వగురువు చేసేసారు 100 దేశాల ట్రిప్పులతో అనమాట. ఒక అద్భుతమైన దౌత్య విధానం, చాలా సక్సెస్ఫుల్ దౌత్య విధానం. అది కూడా కరోనా, రష్యా ఉక్రెయిన్ వారు, ఇరాన్ వారు, గ్లోబలైజేషన్ జరగడం, అమెరికా ఆధిపత్యం తగ్గడం, చైనా రైజ్ అవ్వడం, ఈ 12 పుష్కర కాలంలో జరుగుతున్న ప్రపంచ గ్లోబల్ పాలిటిక్స్లో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద పెనుమార్పు జరిగే సమయంలో భారత గ్రోత్ మూవ్మెంట్, ఎకనామిక్ డిప్లొమసీ ద్వారా తీసుకెళ్ళడం, ఎనర్జీ సెక్యూరిటీని రక్షించుకోవడం, మనం రక్షించుకోవడం శత్రు దేశాల నుంచి, తర్వాత చైనాను దాటి అమెరికా స్థానాల్లోకి మనం వెళ్ళడం, ఇది ఇంతటి అద్భుతమైన లక్ష్యాలతో భారత ప్రధాని 100 దేశాల ట్రిప్పులు పర్యటించారు. ఇది ఎంత చెప్పినా లాట్ ఆఫ్ వాల్యూమ్స్ ఉన్నాయండి. చాలా అద్భుతంగా మోడీ ప్రధాని దౌత్య విధానంగా అయితే నేను అభివర్ణించగలుగుతాను.